ప్రపంచానికి పెద్దన్న కావాలని కలలు కంటున్న చైనా అమెరికాకు ధీటుగా అన్ని రంగాలను స్ట్రాంగ్ చేసుకుంటుంది. డిఫెన్స్ లో అయితే మరీ పీక్స్ సరికొత్త ఆయుధాలను, ఆయుధ వ్యవస్థలను అంబుల పొదిలో చేర్చుకుంటోంది. ఇప్పుడు అలాంటి నిర్మాణమే చేపట్టింది. అనుదాడిని కూడా తట్టుకునేలా ఓ దీవిని నిర్మిస్తుంది. ఇంతకీ ఆ ఐలాండ్ స్పెషాలిటీ ఏంటి? ఆ దీవి వెనుక డ్రాగన్ కంట్రీ ప్లాన్ ఏంటి? ఏం చెయ్యబోతోంది? సముద్రంలో డ్రాగన్ కంట్రీ భారీ నిర్మాణం, అనుదాడిని తట్టుకునేలా దీవి నిర్మాణం. చైనా నిర్మిస్తున్న ఐలాండ్ స్పెషాలిటీ ఏంటి? అసలు దీవి నిర్మాణం వెనక చైనా ప్లాన్ ఏంటి? ఆ దీవి గురించి ప్రపంచం టెన్షన్ ఎందుకు? ఐలాండ్ నిర్మించి చైనా ఏం చేయబోతోంది? దీవి నిర్మాణం పూర్తయితే ఏ దేశాలకు టెన్షన్? చైనా నుంచి భారత్ మరింత అలర్ట్ గా ఉండాలా? ప్రపంచానికి పెద్దన్న హోదా కోసం చైనా చేస్తున్న దిక్కుమాలిన పనులు అన్ని ఇన్ని కావు. అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆర్థిక పరంగా అయినా, ఆయుధ పరంగా అయినా యుఎస్ కు ఏమాత్రం తీసిపోవద్దు అనే రేంజ్ లో గట్టి పోటీ ఇస్తోంది. విక్టరీ పరేడ్ పేరుతో డ్రాగన్ కంట్రీ చేపట్టిన ఆయుధ ప్రదర్శన ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేసింది. భూమి నుంచి అంతరిక్షం వరకు అన్ని రకాల ఆయుధాలను డెవలప్ చేస్తున్న చైనా ఇప్పుడు ఓ ఆర్టిఫిషియల్ ఐలాండ్ ని నిర్మిస్తోంది. ఇదే ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. ఏకంగా 78,000 టన్నుల బరువున్న ఒక కృత్రిమ దీవిని చైనా ఇప్పుడు నిర్మిస్తోంది. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది సముద్రంలో కదలడమే కాదు, అణుదాడులను కూడా తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. డీప్ సీ ఆల్ వెదర్ రెసిడెంట్ ఫ్లోటింగ్ రీసెర్చ్ ఫెసిలిటీ అని ఈ ప్రాజెక్ట్ కి పేరు పెట్టింది చైనా. ఇది సబ్మెర్సిబుల్ ప్లాట్ఫారం. ప్రపంచంలోని మొదటి మొబైల్ స్వయం సమర్థత కలిగిన కృత్రిమ దీవిగా ఇది నిలవనుంది. చైనాలో కొత్తగా ప్రవేశపెట్టిన పుజియాన్ విమాన వాహక నౌకంత పెద్దగా ఈ దీవి ఉంటుంది. బయటి నుంచి సరఫరా అవసరం లేకుండా 238 మంది వ్యక్తులు వరుసగా 4 నెలలు నివసించడానికి అనువుగా ఈ ఐలాండ్ను నిర్మిస్తున్నారు. 2028 నాటికి ఈ దీవి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో అక్కడి అధికారులు పనిచేస్తున్నారు. శాస్త్రీయ పరిశోధనల కోసం నిర్మిస్తున్నామని చైనా చెప్తున్నా ఈ దీవి నిర్మాణం సైనిక ప్రమాణాలకు అనుగుణంగా జరగడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అణుబాంబు పేలుడును కూడా తట్టుకునేలా దీన్ని నిర్మించారు. ఇందులో ఆధునిక మెటా మెటీరియల్ శాండ్విచ్ ప్యానెల్స్ ఉపయోగించారు. ఇవి విపరీతమైన జలకును కూడా మృదువైన ఒత్తిడిగా మారుస్తాయని చైనా సైంటిస్టులు చెప్తున్నారు. ఈ ఐలాండ్ కు సంబంధించిన డిజైన్ వివరాలను చైనాలోని షాంఘై జియావుటాంగ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ యాంగ్ డేకింగ్ నాయకత్వంలోని టీం చైనీస్ జర్నల్ ఆఫ్ షిప్ రీసెర్చ్ అనే నివేదికలో పొందుపరిచింది. కృత్రిమ దీవి నిర్మాణం అనేది చైనా 14వ 5 ఏళ్ల ప్రణాళికలో భాగం. దీవి అభివృద్ధి పనులు 10 ఏళ్ల కిందే మొదలయ్యాయని తెలుస్తోంది. 2024 డిసెంబర్లో చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ తో డిజైన్ ఒప్పందం కుదిరింది. 138 మీటర్ల పొడవు, 85 మీటర్ల వెడల్పు, నీటి మట్టానికి 45 మీటర్ల ఎత్తులో డెక్ ఉంటుంది. దీనిలో డబుల్ హాల్ డిజైన్ ఉంటుంది. ఇది 9 మీటర్ల ఎత్తు అలలు, కేటగిరీ 17 తుపానులను కూడా తట్టుకోగలదు. ఆర్టిఫిషియల్ ఐలాండ్ రూపకల్పనలో చైనా సైనిక ప్రమాణమైన జీజేబీ 1060.1 1991 ను అనుసరించారు. అణుదాడులను తట్టుకునే నిర్మాణాలకు ఈ ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. ఈ ఐలాండ్ లో అత్యవసర విద్యుత్, కమ్యూనికేషన్స్, నావిగేషన్ కంట్రోల్ లాంటివి ఉంటాయి. చైనా ఏం చేసినా దాని వెనుక ఖచ్చితంగా కుట్రే ఉంటుంది అనటంలో ఎలాంటి అనుమానం లేదు.
మరి ఇప్పుడు ఈ కృత్రిమ దీవి నిర్మాణం వెనుక చైనా ఎలాంటి కుట్ర చేసే అవకాశం ఉంది? ఐలాండ్ కి సంబంధించి డ్రాగన్ చెబుతున్న మాటల్ని అసలు నమ్మొచ్చా? చైనా నిర్మిస్తున్న సముద్రంపై తేలియాడే దీవి నీటిపై నెలలకు నెలలు అలానే ఉండిపోతుంది. అక్కడ పని కంప్లీట్ అయ్యాక వేరే ప్రాంతానికి వెళ్తుంది. గరిష్టంగా 15 నాట్స్ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఈ ఐలాండ్కు ఉంటుంది. దీన్ని ప్రధానంగా దీర్ఘకాల సముద్ర పరిశోధన కోసం ఉపయోగించే అవకాశం ఉందని డ్రాగన్ కంట్రీ చెప్తోంది. లోతైన సముద్ర పరిశీలనలు, మానిటరింగ్, సముద్ర పరికరాల పరీక్షలు, సముద్ర గర్భ వనరుల అన్వేషణ కోసం యూజ్ చేస్తామని చైనా చెప్తున్నా అది ప్రపంచం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఆ దీవిని నిర్మిస్తున్న ప్రాంతం డ్రాగన్ కంట్రీ మీద మరిన్ని అనుమానాలకు కారణమయ్యేలా చేస్తోంది. హిందూ మహాసముద్ర జలాలపై పూర్తి పట్టు కోసం ఎప్పటినుంచో ప్లాన్ చేస్తోన్న చైనా ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్తో ఎలాంటి కుట్రలు చేస్తుందోననే అనుమానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఐలాండ్ ప్రాజెక్టు పనిచేసే ప్రాంతాల్లో దక్షిణ చైనా సముద్రం కూడా ఉంది. ఈ ఏరియాలో గత దశాబ్ద కాలంలో చైనా అనేక కృత్రిమ దీవులు, సైనిక స్థావరాలు నిర్మించింది. అయితే ఇప్పుడు కొత్త ఐలాండ్ పరిశోధన కేంద్రం మాత్రమే కాకుండా చైనా రీసెర్చ్, సర్వైలెన్స్ సామర్థ్యాలను పెంచుతోంది. తైవాన్తో ఉద్రిక్తతల వేళ ఈ ఐలాండ్ డ్రాగన్ కంట్రీకి మరింత బలంగా మారడం ఖాయం. ఇకటు జపాన్తోనూ చైనా గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది. ఇది దక్షిణ చైనా సముద్రంలో మరిన్ని ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా శాస్త్రీయ పరిశోధన కోసం మాత్రమే దీన్ని ఉపయోగిస్తామని చైనా అధికారులు చెప్తున్నా దీని పరిమాణం, బలమైన నిర్మాణం, వాడుక ప్రాంతాలు చూస్తే ఇది వివాదాస్పద సముద్ర ప్రాంతాల్లో చైనా వ్యూహాత్మక ఆధిపత్యాన్ని మరింత బలపరచడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ చైనా అడుగులపై ఓ కన్నెయ్యాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.